ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు ఫెసిలిటీలు ఇవ్వకుండా, ల్యాబ్స్ లేకుండా కోట్లు మిగిల్చుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు ఫెసిలిటీలు ఇవ్వకుండా, ల్యాబ్స్ లేకుండా కోట్లు మిగిల్చుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నుంచి మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే కొన్ని అంశాల మీద చర్చ చేసింది. 2 రోజులుగా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బకాయిల్ని వెంటనే చెల్లించాలనేటువంటి ప్రెషర్ని ప్రభుత్వం మీద తీస్తూ వచ్చారు. రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధరబాబు కూడా ఉన్నారు. మాక్సిమం ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి డబ్బుల్ని ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూనే ఈ రోజు నుంచి చేస్తున్నటువంటి సమ్మెను ఉపసంహరించాలని, అందుకు యాజమాన్యాలు కూడా సహకరించాలనేటువంటి అప్పీల్ని కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా కాలేజీలకు బాకాయి ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చెల్లించడానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తుంది ప్రభుత్వం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం 4 గంటలకి కూడా మరోసారి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి సంఘాల నాయకులందరితో కూడా సమావేశాన్ని నిర్వహించాలని భావించింది. చర్చలు చేసి సమ్మెను విప్పించాలనుకున్నారు. కానీ అయితే ఇప్పటికీ ప్రభుత్వం చెప్పినటువంటి సూచన కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్పీల్ మీద కొంత చర్చ జరిగింది. విషయాలన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబులు బ్రీఫ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినటువంటి సమావేశంలో ఈ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు పెట్టినటువంటి డిమాండ్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి విడుదలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగానే కనపడింది. అయితే కొంత వెసులుబాటు కోసము ప్రయత్నం చేసినట్టు కనపడింది. కానీ కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు మాత్రం వెంటనే చెల్లించాలనేటువంటి తరహాలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగా సమ్మెను చేసినట్టు కనపడుతుంది. అయితే గతంలో కళాశాలలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నైపుణ్యానికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, విద్యా ప్రమాణాలు కావచ్చు, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సంఖ్యను చూపించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని కూడా కళాశాలలు వసూలు చేస్తున్నాయనేటువంటి అంశానికి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి గత ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ ని వేసింది. ఆ కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదికలో చాలా విషయాలు, చాలా కాలేజీలు కూడా విద్యార్థుల సంఖ్య పూర్తి స్థాయిలో లేనప్పటికీ, అలాగే నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాలు, టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ కు సంబంధించినటువంటివి, అలాగే సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతభత్యాలు ఇవ్వకపోవడం, ఇలాంటి అనేక అంశాలన్నింటినీ కూడా విజిలెన్స్ నివేదికలో పొందుపరిచింది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో విజిలెన్స్ నివేదికకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం చర్చించినట్టు తెలుస్తుంది. విజిలెన్స్ నివేదికలో ఏ అంశాలు కళాశాలలో ఉన్నటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తిరిగి ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా విద్యా ప్రమాణాలకు సంబంధించి అనేక రకాల సభలు, సమావేశాలు కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చినారు. బీటెక్ అలాగే ఎంటెక్ ఇలాంటివన్నీ చేసినప్పటికీ కూడా నైపుణ్యం లేకపోవడము, అలాగే మెరుగైనటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు. అందుకే స్కిల్ యూనివర్సిటీని పెట్టామనేటువంటి అంశాన్ని కూడా చెప్తూ వచ్చినటువంటి తరుణంలో ఈ కళాశాలలకు సంబంధించి ఇలాంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే గతంలో వేసినటువంటి విజిలెన్స్ నివేదిక ఏదైతే ఉందో దాన్ని మళ్లీ అధ్యయనం చేసేటువంటి పనిలో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. ఆ నివేదికలో ఇలాంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ ని ఎలా కొల్లగొడుతున్నాయటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆ నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వాటన్నిటిపై ప్రస్తుతం కాలేజీలు నడుస్తున్నటువంటి వ్యవహారం, అలాగే కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి, ఫీజులకు సంబంధించి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆ నివేదికలో ఉంది. కాబట్టి వాటి మీద ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు కనపడుతోంది. సరే, అసలు ఈ ప్రైవేట్ కాలేజీల అక్రమాలను ప్రభుత్వం ఎలా గుర్తించింది, వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది?
అంటే గతంలో ఇబ్బడి ముబ్బడిగా కళాశాలలకి అనుమతులు ఇచ్చాయి. ఆ కళాశాలలకు అనుమతి ఇచ్చినటువంటి క్రమంలో పేద విద్యార్థులకు మెరుగైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. గతంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కి ఎక్కువ తీసుకోవడానికి, ఫీజు రియంబర్స్మెంట్ లో బెనిఫిట్ తీసుకోవడానికి చాలా కాలేజీలు కళాశాలల నిర్మాణం లేకపోయినా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా సార్లు ఇలాంటి కామెంట్లు చేశారు. కోళ్ల ఫారంలు, షెడ్యూల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు, ఇలాంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల కోసం అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే విజిలెన్స్ నివేదిక తన నివేదికలో ఉంచింది. కాబట్టి ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏ కాలేజీలు ఇట్లా ప్రభుత్వం నుంచి డబ్బులు కాజేయటం కోసం నిబంధనలను ఉల్లంఘించి కళాశాలలు నిర్వహించారు, ఎన్ని కళాశాలలు ఇలా చేశాయి అనేటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. సాయంత్రం జరిగేటువంటి ఈ చర్చలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికంటే ముందే కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఏం కోరుతున్నాయనేటువంటి విషయాలనే ప్రభుత్వం దృష్టికి, సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు డిప్యూటీ సీఎం అలాగే మంత్రి శ్రీధరబాబు చర్చలు జరిపినటువంటి క్రమంలో ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మెరుగైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్యా ప్రమాణాలు పెంచడానికి కూడా ఆ దిశగా అడుగులు వేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి గతంలో జరిగినటువంటి విజిలెన్స్ నివేదికకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం